నమస్కారం. నెక్స్ట్ జీ న్యూస్ కి స్వాగతం. గుంటూరు జిల్లా తెనాలిలో మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనపై దళిత ప్రజా సంఘాలు నిరసన తెలిపాయి. ఐతానగర్ లో రౌడీ షీటర్లను పరామర్శించడానికి రావడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. జగన్ కాన్వాయ్ వస్తూ ఉండగా నల్ల బలూన్లతో దళిత సంఘాలు నిరసన కార్యక్రమం చేపట్టారు. జగన్ కు వ్యతిరేకంగా ఆయా సంఘాల నేతలు నినాదాలు చేశారు. అనంతరం మార్కెట్ సెంటర్ లో మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. తెనాలిలో గంజాయి విక్రయాలు, సామాన్యులపై దాడులు, మహిళలపై వేధింపులు, హింసాత్మక ఘటనలకి పాల్పడిన ముఠా సభ్యులను పరామర్శించేందుకు జగన్ రావడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ గంజాయి ఎవరైతే అమ్మకాలు చేస్తా ఉన్నారో, ఈ గంజాయి ఎవరైతే తాగుతున్నారో, ఈ దుర్మార్గాలకి ఎవరైతే పాల్పడతా ఉన్నారో వాళ్ళకి అండగా ఉన్నటువంటి ఆనాటి మంత్రి మేరుగు నాగార్జున గారు, తర్వాత అన్నాపత్రి శివకుమార్ గారు ఎంతైనా ప్రోత్సహించి మీరు ఎలాగైనా చెడిపోండి, నేను ఎమ్మెల్యే ఉంటే చాలు, నాకు ఓట్లు ఎత్తే చాలు, ఆ వికృతమైనటువంటి స్వభావంతో జనాలు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరిని పరామర్శించడానికయ్యా? నోతకి రవికిరణ్ లాంటి అమాయకుడిని చంపేస్తే కనీసం 4 సంవత్సరాలు అవుతున్న శవం కనపడపోతే నువ్వు ఏ రోజు నీకు కనపడలా. నోతకి రవికిరణ్ ఎవడో ఒక మాదిగా వాడు చచ్చిపోతే వాడిని చంపేస్తే నాకెందుకు అనుకున్నా నువ్వు ఈరోజు గంజాయి తాగి ఆ మత్తులో వికృత చేష్టలు చేస్తూ ఈ ప్రాంతాన్ని సర్వనాశనం చేసినటువంటి యువకులను చూడటానికి నువ్వు ఎలా వస్తున్నావా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఇది మీకు మంచి పద్ధతి కాదు. పోలీసులపై హత్యా ప్రయత్నం చేసినటువంటి వ్యక్తులని, మానవ మృగాలు, రౌడీ షీటర్లు, ఒక్కొక్కరికై 10 కేసులు ఉన్నటువంటి వ్యక్తులు, మర్డర్ కేసులు, గంజాయి కేసులు ఉన్నటువంటి వ్యక్తుల్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడానికి వచ్చారంటే జగన్మోహన్ రెడ్డి గారికి సిగ్గుందాను. రాజశేఖర రెడ్డి గారు అంటే మా గౌరవం. రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా ఒక జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సమాజం అంతా చేదరించుకుంటుందో అర్థం చేసుకోవచ్చు అని చెప్పి తెలియజేస్తూ, నోటికి రవికిరణ్ అయిన మాది కులాలకు చెందినటువంటి వ్యక్తిని అతి దారుణంగా ముక్కలుగా నరికి 2022 మార్చి 20వ తారీఖున సముద్రాల పవన్ కుమార్ అలియాస్ లడ్డు అనే రౌడీ షీటర్లు అత్యంత దారుణంగా గురువులకు చంపి శవాన్ని కూడా దొరకని పరిస్థితులు చేస్తే ఆ రౌడీ షీటర్ని ఆ రోజు ఖండించినటువంటి జగన్మోహన్ రెడ్డి, ఆ రోజు ఆ ముద్దాయిలకే సపోర్ట్ చేసినటువంటి అప్పటి ఎమ్మెల్యే అన్నాపత్రి శివకుమారు, ఆ ముద్దాయిలకు సపోర్ట్ చేసినటువంటి అప్పుడు ఎమ్మెల్యే, అప్పుడు మన రాష్ట్ర మంత్రి వర్యులు మరి మేరుగు నాగార్జున గారు, మీరు పిలిస్తే ఈరోజు రౌడీ షీటర్లు పరామర్శించడానికి వచ్చారంటే జగన్మోహన్ రెడ్డి గారు దళితులు ఖచ్చితంగా 2024లో ఏ విధంగా బుద్ధి చెప్పారో. మచిలీపట్నంలో భైరవం టీం సందడి చేసింది. నటులు మంచు మనోజ్, నారా రోహిత్, దర్శకుడు విజయ్ కనకమేడల పట్టణానికి వచ్చారు. బీచ్ ఫెస్టివల్ సందర్భంగా మంగళవారం ఉదయం నిర్వహించిన 2K రన్ ని మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ బాలశౌరితో కలిసి వారు ప్రారంభించారు. పట్టణంలోని కోనూరు సెంటర్ నుంచి లక్ష్మీ టాకీస్ వరకు రన్ కొనసాగింది. సినీ నటుల్ని చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు. ఈ సందర్భంగా మంచు మనోజ్ మాట్లాడారు. మచిలీపట్నం రావడం ఆనందంగా ఉందని చెప్పారు. ఇక్కడ పోర్టు నిర్మిస్తున్న సీఎం చంద్రబాబుకి సెల్యూట్ అని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి పర్యాటక శాఖ కీలకమని నారా రోహిత్ తెలిపారు. కార్యక్రమంలో ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణ, కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, ఎస్పీ ఆర్ గంగాధర్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు నాకు ఇక్కడ రావడం చాలా చాలా ఆనందంగా ఉంది. సభాముఖంగా ఐ లవ్ యూ ఆల్. కొల్లు రవీంద్ర గారికి, బాలశౌరి గారికి, అలాగే రవినాయుడు గారికి, కలెక్టర్ గారికి, మరి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క పెద్దలకి పేరు పేరున నమస్కారం. కొరకల నారాయణ గారికి, ప్రతి ఒక్కరికి మమ్మల్ని ఇక్కడ పిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. చాలా గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ ఫెస్ట్ ఇక్కడ చేయడం అనేది చాలా మంచి విషయం. నా ఇక్కడికి వస్తుంటే ఇక్కడ గొప్పతనం గురించి ఇంకా తెలుసుకుంటూ ఉన్నాను. మన భారతదేశంలో ఇది 2వ పోర్ట్ అంటాం మనకి. అండ్ అది మళ్ళీ ఆ తర్వాత ఎన్నో వరదలు వచ్చి అప్పట్లో చాలా కొల్లు రవీంద్ర గారికి, అలాగే రవికి, అలాగే కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, అలాగే శౌరి గారికి, అలాగే కొనతల నారాయణ గారికి, అందరికీ చాలా థ్యాంక్స్. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అందులో టూరిజం కూడా చాలా ఇంపార్టెంట్. ఇలాంటి బీచ్ ఫెస్టివల్స్ నిర్వహిస్తున్నందుకు ఈ స్టేట్ గవర్నమెంట్కి కృతజ్ఞతలు, అలాగే ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అందరికీ. ఎందుకంటే ఇలాంటి ఒక కార్యక్రమం చేసినప్పుడే అందరికీ తెలుస్తుంది ఇలా ఒక ఊరిలో, ఎందుకంటే ఈ ఊరికి చాలా పూర్వ వైభవం ఉంది. బ్రిటిష్ కాలం నాటి నుంచి ఇక్కడ సరుకులు రవాణా జరగాలంటే ఈ పోర్ట్ నుంచే జరిగేవి.
మళ్ళీ అలాంటి పోర్టుని ఇప్పుడు నిర్మిస్తున్నారు. దానికి చాలా ఆనందంగా ఉంది. సో ఇలాంటి ఒక చారిత్రాత్మక ఒక ఇది ఉన్న ఇలాంటి ఒక ఊరు ఇంకా అభివృద్ధి చెందాలి. మీరందరూ ఈ ఫెస్ట్లో పాల్గొంటున్నారు. ఇంత ఎండ ఉన్నా సరే ఎంతసేపు వెయిట్ చేశారు. సో మీ అందరికి కూడా చాలా థ్యాంక్స్. మీరు లేకపోతే ఈ ఫెస్ట్ ఇంత విజయవంతం అవ్వదు. సో మీరు ఈ 4 days ఈ ఫెస్ట్లో అందరూ పాల్గొని ఈ ఫెస్ట్ని ఇంకా విజయవంతం చేయాలి. సో అలాగే మా టీం మేము భైరవం సినిమా రిలీజ్ అయింది, దాన్ని ఆదరిస్తున్నందుకు చాలా థ్యాంక్స్. నేను మా బాబాయ్ మనోజ్ అలాగే సాయి కలిసి చేసాం. సో చూడని వాళ్ళు తప్పకుండా ఈ సినిమా చూడండి. అండ్ త్వరలోనే కూటమి పాలనలో రాష్ట్రంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయని, లా అండ్ ఆర్డర్ అదుపు తప్పిందని, ఇలాంటి ప్రభుత్వం కొనసాగడం ఎంతమాత్రం మంచిది కాదని వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. మంగళవారం తెనాలిలో పర్యటించిన ఆయన నడి రోడ్డులో యువకులపై పోలీసులు 3rd degree దాష్టికాన్ని ఖండిస్తూ మీడియాతో మాట్లాడారు. మా హయాంలో ప్రతి వర్గానికి సంక్షేమం అందింది, కానీ చంద్రబాబు ప్రభుత్వంలో ప్రతి వ్యవస్థ నీరు కారి ఉందని చెప్పారు. ఫీజు రియంబర్స్మెంట్ కింద 3,600 కోట్ల రూపాయలు బకాయిలు పేరుకుపోయాయి. విద్యారంగం పూర్తిగా నాశనమైంది. వైద్య రంగం దివాలా తీసిందే. రైతు భరోసా లేదు, ఉచిత పంటల బీమా, ఈ క్రాఫ్ట్ లేదు. ఇలాంటి ప్రభుత్వం కొనసాగడం ఏమాత్రం మంచిది కాదు. ఎంత త్వరగా సాగనంపితే ప్రజలకంత మేలు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినం నిర్వహిస్తున్నాం. ప్రతి ఒక్కరూ ఈ నిరసనలో పాల్గొనాలని జగన్ పిలుపునిచ్చారు. ఇదే చంద్రబాబు నాయుడు మీద 24 కేసులున్నాయి. మరి చంద్రబాబు నాయుడు మీద 24 కేసులున్నాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని నడి రోడ్డు మీదకి తీసుకొని వచ్చి తన్నడం ధర్మమే అవుతుందా అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు మీద కూడా 24 కేసులున్నాయి. ఆయనను కూడా రోడ్డు మీదకి తీసుకొని వచ్చి తంతే ధర్మమేనాది? ఇదే పోలీసులను అడుగుతా ఉన్నా. కేసులు ఉన్నాయి కదా అని చెప్పి, పాత కేసులు ఏదో ఉన్నాయని చెప్పి నువ్వు చేసిన పనికి జస్టిఫైబుల్ కారణం కాదది. పిల్లలన్నాక వీళ్ళు వయసులో ఉన్నప్పుడు ఏదేదో కేసులు పడిండొచ్చు, గొడవలు జరిగిండొచ్చు, కేసులు పడిండొచ్చు, కేసులు ఉండిండొచ్చు. ఆ కేసుల్లో ఎవరిది న్యాయము ఎవరిది ధర్మము అని చెప్పి నాకు తెలియదు. నేను దాన్ని వెనకేసుకొని రావడం లేదు. కానీ ఒక పద్ధతి అనేది ఒకటి ఉంది అనేది మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ఆరోపణలు చేసే వ్యక్తులే జడ్జిల కింద మారిపోకూడదు అని మాత్రం గట్టిగా చెప్తా ఉన్నా. సిల్లికా, క్వాడ్స్, లాటరైటు ఏది వదలకోకుండా నియోజకవర్గంలో ప్రతిదీ కూడా వసూళ్లు కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి. నేను అడుగుతా ఉన్నా, అసలు రాష్ట్రంలో ఇలాంటి పాలన జరిగేటప్పుడు పోలీసులను ఉపయోగించి యూనిఫామ్ తొడిగి వాళ్లను దొంగల ముఠాలో భాగస్థులుగా చేసి వాళ్ళను వాడుకొని రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతా ఉన్న ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేది ఉందా అని చెప్పి నేను గట్టిగా ప్రశ్నిస్తూ అడుగుతా ఉన్నా. పోలీసులను కలెక్షన్ ఏజెంట్లుగా వాడుకుంటా ఉన్నారు. ఎమ్మెల్యేలు వ్యాపారం చేస్తారు. మద్యం దగ్గర నుంచి, ఇసుక దగ్గర నుంచి, మట్టి దగ్గర నుంచి, నియోజకవర్గంలో జరుగుతూ ఉన్న ప్యాకాట క్లబ్బుల నుంచి అన్నింటిలోనూ కూడా ఎమ్మెల్యేల దగ్గరుండి నడిపిస్తారు. పోలీసులు దగ్గరుండి వాళ్ళకు ప్రొటెక్షన్ ఇస్తారు. దగ్గరుండి పోలీసులు వాళ్ళ దగ్గర నుంచి మామూలు వసూలు చేస్తూ ఉన్నారు. మామూలు వసూలు చేసి పోలీసులు ఇంత, ఎమ్మెల్యేలు ఇంత, చంద్రబాబుకింత, లోకేష్కింత అని చెప్పి పంపకాలు జరుగుతూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును సినీ నటుడు నాగార్జున కలిశారు. సీఎం నివాసంలో ఆయన్ను కలిసి తన చిన్న కుమారుడు అఖిల్ వివాహానికి హాజరు కావాలని నాగార్జున ఆహ్వానించారు. గత ఏడాది నవంబర్లో అఖిల్ నిశ్చితార్థం జైనబ్ రఫ్జీతో జరిగిన విషయం తెలిసిందే. జూన్ 6న వారి వివాహం జరగనుంది. ఈ వేడుకల్లో సినీ, రాజకీయ ప్రముఖులు భారీ సంఖ్యలో పాల్గొననున్నారు. జూన్ 8న రిసెప్షన్ జరగనున్నట్లు సమాచారం. నాగార్జున ఇప్పటికే తన కుటుంబ సభ్యులతో పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి శుభలేఖ అందించిన విషయం తెలిసిందే. నేరగాళ్లకు మాజీ సీఎం వైఎస్ జగన్ పరామర్శ. దిగజారుడు ఓట్ల రాజకీయానికి పరాకాష్ట అని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు తెలిపారు. అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజకీయాల్లో ఆత్మహత్యలే తప్ప హత్యలుండవు అనే సామెత జగన్ లాంటి వారిని చూస్తే వచ్చిందని చెప్పారు. గంజాయి బ్యాచ్ ను పరామర్శించి రాజకీయంగా ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులపై హత్యాయత్నం చేసిన నిందితులకి జగన్ అండదండల. నాడు ఎంపీగా ఉన్నప్పుడు అప్పటి అధికారి సునీల్ కుమార్ తో నన్ను కస్టడీలో కొట్టించారు జగనే. ఆయన చూసి జాలిపడడం తప్ప ఇంకేమీ చేయలేం అని రఘురామ ఎద్దేవా చేశారు. సంఘ విద్రోహ శక్తుల్ని నీకు నేనున్నాను భయపడకు అని అంటే ఐ పిటీ హిమ్. నన్ను కొట్టించింది ఒక ఐపీఎస్ ఆఫీసరు, డీజీ ర్యాంక్ వాడు. ఒక సూపరింటెండెంట్ దొంగ రిపోర్ట్ ఇచ్చింది. డాక్టర్ ఎక్కడన్నా దొంగ రిపోర్ట్ ఇస్తుందా అని జగన్మోహన్ రెడ్డి అంటే ఎలా ఉంటుందో ఇది అలాగే ఉంటుంది. విక్టర్ లాయర్ అయితే ఏంటి? లాయర్ తప్పు చేయకూడదా? అసలు ఏ తప్పు విక్టర్ చేయకపోతే
నటు రోడ్డు మీద అయితే కొట్టరుగా. నన్ను జగన్మోహన్ రెడ్డి కొట్టినట్టు సాటు కొట్టేవారు. నటు రోడ్డు మీద ఎందుకు కొడతారు? వాళ్ళందరూ నోన్ క్రిమినల్స్ కాబట్టి విక్టరో రాకేషో వీళ్ళందరూ ఏం చేస్తారు అనేది జనాల్లో ప్రతి ఒక్కరికి తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి ఉండకపోవచ్చు. పాపం ఆయన నిజంగా ఏదో సినిమాలో బ్రహ్మానందం గారు ఏంటి దొంగతనం కళాకారులను కూడా అరెస్ట్ చేస్తారా అంటాడు. అలాగే ఈయన ఏదన్నా మరి అంటే దానికి మనం ఏం చేయలేం. రాజకీయాల్లో ఆత్మహత్యలు తప్ప హత్యలు ఉండవని. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆత్మహత్య దినోత్సవం చేశారు. రేపు వెన్నుపోటు దినోత్సవం చేసుకుంటారు. ఈరోజు ఆయన ఆత్మహత్య రాజకీయంగా ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. వెన్నపోటుకు అసలైన నిర్వచనం వైసీపీ అని గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ ఆరోపించారు. అలాంటి జగన్ వెన్నుపోటు దినం నిర్వహిస్తామని అనటం హాస్యాస్పదంగా ఉందని చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడు జగన్ 10% హామీలను కూడా అమలు చేయలేదని చెప్పారు. జాబ్ క్యాలెండర్ పక్కన పడేసి నిరుద్యోగులకు జగన్ వెన్నుపోటు పొడిచారని గుర్తు చేశారు. మంగళవారం గుంటూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెనాలిలో గంజాయి బ్యాచ్ ను పరామర్శించడానికి జగన్ రావడం సిగ్గుమాలిన చర్యగా అభివర్ణించారు. జగన్ అవకాశ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. సమావేశంలో టీడీపీ నేతలు దాసరి రాజా మాస్టర్, డిఎస్ఆర్, ఓంకార్ తదితరులు పాల్గొన్నారు. దాడి చేసిన కానిస్టేబుల్ భార్య షెడ్యూల్ కాస్ట్కి చెందిన ఆవిడ డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇస్తాం, మా ఆయన మీద దాడి చేస్తున్నాను. వాళ్ళ ముగ్గురు ఎవరైతే దాడి చేశారో వాళ్ళ ముగ్గురు మీద ఇద్దరి మీద రౌడీ షీట్లు ఉన్నాయి. రౌడీ షీట్లు ఉన్నవాళ్ళు గంజాయితో మత్తులో ఊగుతున్న వాళ్ళు తిరిగి దాడి చేస్తారంటే ఎట్లా? అధికారుల మీద దాడి చేస్తే ఏ ప్రభుత్వం చూస్తూ ఊరుకో. అదే పార్టీలకు సంబంధించిన వ్యక్తుల మీద కాదు కదా. అది ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న ఒక కానిస్టేబుల్ మీద దాడి చేశారు. దాడి చేసినప్పుడు నిజాలు తెలుసుకోవాలి. అదొకటే దళితుల మీద దాడి అనే ఒక ఆలోచన. సుధాకర్ ఎవరు, అచ్చెన్న ఎవరు, చీరాల కిరణ్ ఎవరు, సుబ్రహ్మణ్యం దళిత డ్రైవరు, సుబ్రహ్మణ్యం ఎమ్మెల్సీ గారు డ్రైవర్గా ఉన్న వ్యక్తి చనిపోయింది ఎవరు, ఎట్లా చనిపోయాడు, ఆయనకి ఏదో ఇబ్బంది వచ్చిందని తీసుకెళ్ళి చంపి మీ పిల్లాడు మళ్ళా కానీ మీరు కానీ దీని మీద మాట్లాడితే మీ పిల్లాడు వరకు వ్యవస్థలని నిర్వీర్యం చేయడమే ధ్యేయంగా వ్యవహరించినటువంటి అంశాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం మర్చిపోలేదనేది జగన్మోహన్ రెడ్డి గమనించాలి. అపరిపక్వ ఆలోచనతో విధానాలతో 2019 నుంచి 2024 వరకు రాష్ట్రాన్ని అభివృద్ధిలో 50 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రతి వ్యవస్థని నిర్వీర్యం చేయడం కోసమే అతను పనిచేశాడు. చాలా దురదృష్టకరం. ప్రతి అంశాన్ని కులాలకి మతాలకి అంటగట్టే ఆలోచన చేసి తద్వారా ఓట్లను పొందాలనే కుహన రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి విధి విధానాలని ఆలోచన విధానాన్ని తెలుగుదేశం పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ రోజున మహానాడు జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి మతి భ్రమించింది. నేనైతే అనుకుంటా ఉన్నాను ఆయన ఒక మంచి మానసిక వైద్యుడికి చూపించాల్సినటువంటి అవసరం ఉంది. సమాజానికి చీడపురుగుల్లా ఉన్నటువంటి రౌడీ షీటర్లు కావచ్చు, గంజాయి బ్యాచ్ కావచ్చు, వీరు ఆఖరికి పోలీసుల పైన కూడా అకారణంగా దాడి చేసే ఆలోచన విధానాన్ని ఆయన అభివృద్ధి చేయాలనుకుంటున్నాడా ఏంటని ప్రశ్నిస్తూ ఉన్నాం. ప్రతి అంశానికి కులాన్ని బయటికి తీసుకొస్తున్నటువంటి దాన్ని ప్రజలు ఏసరించుకుంటున్నటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజున తెలంగాణలో జరుగుతున్నటువంటి అంశం కేడర్ కావచ్చు, నాయకులకు కావచ్చు పిచ్చి పరాకాష్ఠకు చేరింది. దానికి ఉదాహరణ 3 రోజుల నాడు విజయవాడలో ఒక బాలుడు పసిపిల్లవాడు సైకిల్ దొక్కుంటా వెళ్తుంటే అది పార్టీ సింబల్ అని, తెలుగుదేశం పార్టీ వారి సింబల్ అని ఈ పిచ్చి పరాకాష్ఠకు చేరినటువంటి పిల్ల సైకో బ్యాచ్ ఆ సైకిల్ని గాలిలో తిప్పుతా నేలకేసి కొట్టి ఎన్ని రకాలుగా చేశారంటే సైకిల్ ఏం చేసింది పాపం. అంటే వాళ్ళ మతి ఏ విధంగా ఉంది, ఏ ఆలోచన తోడుందో ఆలోచించాలి. దానితో కొంతమంది ఏం చెబుతారు, సాక్షి పేపర్లు ఏం రాశారో చూడండి. అది వైఎస్ఆర్సీపీ వాళ్ళ సైకిలేనంట, వాళ్ళు వాళ్ళ పార్టీ సైకిల్ నేలకేసి కొట్టుకుంటే తప్పే ఉందని మాట్లాడుతున్నారు. అంతకంటే దౌర్భాగ్యం ఏమైనా ఉందని అడుగుతా ఉన్నాం. ఇంకొకటి, ఈ రాష్ట్రంలో అన్యాయాలు అక్రమాలు గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో చాలా జరిగినాయి. ముఖ్యంగా రేషన్ సరుకుల పంపిణీ విధానంలో 9,250 వెహికల్స్ని కొని దానికి ఆయిల్ కొట్టించడం, డీజిల్ పోపించడం,
అవి 10 రోజులు పనిచేస్తే 15 రోజులు ఏడో తిప్పుతూ ఉంటారు దాంట్లో. అది వద్దనుకొని బ్రహ్మాండంగా గతంలో ఉన్నటువంటి ఈ చౌక డిపోల ద్వారా ఇంటి వద్దకి వచ్చి 200-150 కుటుంబాలకి ఒక చౌక డిపోని ఏర్పాటు చేస్తారు. వాళ్ళకి వచ్చి సరుకులు తీసుకెళ్తారు. అటువంటిది కూడా వీళ్ళు విమర్శిస్తున్నారంటే అంతకంటే దౌర్భాగ్యం లేదు. అనేక రకాలుగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఈ నిత్యావసర కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కరికి ఆరోగ్య భద్రత కల్పిస్తుందని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి స్పష్టం చేశారు. ఎన్టీఆర్ ఆరోగ్య మిత్ర ద్వారా ఉచితంగా అందని వైద్య సేవలు కార్పొరేట్ ఆసుపత్రులు పొందిన పేదలకు సీఎం సహాయ నిధి అపర సంజీవనిలా కాపాడిందని చెప్పారు. మంగళవారం గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 70,71,253 రూపాయల చెక్కుల్ని 55 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే గల్లా మాధవి అందజేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వైద్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. ఇప్పటికే ప్రభుత్వ ఆసుపత్రిలో ఎన్టీఆర్ ఆరోగ్య మిత్ర ద్వారా ఉచిత వైద్యం అందిస్తుందని వివరించారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం హామీలు గత 11 సంవత్సరాలుగా 10% మాత్రమే అమలయ్యాయని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీడియా కమిటీ చైర్మన్ మాజీ రాజ్యసభ సభ్యులు ఎన్ తులసిరెడ్డి తెలిపారు. నిర్మాణాత్మకమైన ప్రజా ప్రతిపక్షం ద్వారానే విభజన చట్టం 100% అమలవుతుందని చెప్పారు. జై ఆంధ్ర డెమోక్రటిక్ ఫోరం ఆధ్వర్యంలో మంగళవారం గుంటూరులోని జన చైతన్య వేదిక హాలులో అమలు కాని విభజన హామీలు, యువత వలసలు, అప్పుల ఊబిలో ఆంధ్రప్రదేశ్ అనే అంశాలపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి జై ఆంధ్ర డెమోక్రటిక్ ఫోరం కార్యదర్శి అవధానుల హరి అధ్యక్షత వహించారు. ఈ మేరకు తులసిరెడ్డి ప్రసంగిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వకుండా వెనుకబడిన 7 జిల్లాలకు బుందేల్ ఖండ్ తరహా ప్రత్యేక ప్యాకేజీ అందించకుండా జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గించడం ద్వారా ఏపీకే అన్యాయం చేసిందని చెప్పారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు, సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి వై నేతాజీ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే షేక్ మస్తాన్ వలి, ప్రొఫెసర్ డిఏఆర్ సుబ్రహ్మణ్యం, ప్రొఫెసర్ ఎన్ వేణుగోపాలరావు, ప్రొఫెసర్ విజయ్ కుమార్, డాక్టర్ కొల్లా రాజమోహన్, జై ఆంధ్ర డెమోక్రటిక్ ఫోరం అధ్యక్షులు మేడా శ్రీనివాస్, డాక్టర్ టి సేవాకుమార్, దళిత బహుజన ఫ్రంట్ వ్యవస్థాపకులు కొరవి వినయ్ కుమార్, ప్రోగ్రెసివ్ ఫోరం అధ్యక్షులు మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. ఇచ్చింది గోరంత, ఇవ్వాల్సింది కొండంత, ఇచ్చింది గోరంత. ఇంతకుముందు వాళ్ళు చెప్పినట్లు గతంలో రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే శక్తి లేకపోవచ్చు. 2014-19లో చంద్రబాబు నాయుడు గారు కానీ 1924లో జగన్మోహన్ రెడ్డి కానీ ఇప్పుడు ఆ అవకాశం వచ్చింది. కేంద్రంలో మీరే ఉన్నారు, రాష్ట్రంలో మీరే ఉన్నారు. రాష్ట్రంలో టీడీపీ మీద ఆధారపడి బీజేపీ మనుగడ సాగించే పరిస్థితిలో కేంద్రం ఉంది కాబట్టి దిస్ ఈజ్ ద గోల్డెన్ పీరియడ్. ఇవి సాధించుకునే దానికి ప్రతి ఒక్కటి ఇవి మన హక్కు, భిక్షగా. కాబట్టి ఇది ఓవరాల్గా కాబట్టి ఇది సరైన సమయం. అటు పోరాటాల ద్వారా మనము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఒత్తిడి తేవాలి. ఖచ్చితంగా ప్రభుత్వాలు కూడా ఈ కోణంలో ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు. భైరవం సినిమా ప్రమోషన్ లో భాగంగా సినీ హీరోలు నారా రోహిత్, మంచు మనోజ్ మరియు నిర్మాత గుంటూరులో సందడి చేశారు. ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ సినీ హీరోలు నారా రోహిత్, మంచు మనోజ్ మరియు నిర్మాతను దుస్తాలవతో సత్కరించారు. గుంటూరు కొత్తపేటలోని భాస్కర్ థియేటర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. భైరవం సినిమాను విజయవంతం చేసిన ప్రేక్షకులకి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు మాట్లాడారు. భైరవం సినిమా ఘన విజయం సాధించినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ప్రేక్షకుల అభిమానం, ప్రేమ మాపై ఎల్లప్పుడూ ఉండాలని కోరారు. థియేటర్లో చూస్తే వైబ్ మామూలు లేదండి. అసలుకి ఇప్పుడు ఇంటర్వల్ అయిపోయింది, నెక్స్ట్ లెవెల్లో వైబ్ ఉంది అసలుకి. అంటే మార్నింగ్ షోకి ఎలా ఉంది రెస్పాన్స్, కూడా అలాగే ఉంది. ఆల్మోస్ట్ థియేటర్ కూడా ఫుల్లో ఉందన్నమాట. మన గుంటూరుకి ఒక మాస్ సినిమా వస్తే ఎలా రిసీవ్ చేసుకుంటారో క్లియర్ అర్థమైపోయింది మా భైరవంతో. నెక్స్ట్ లెవెల్ రెస్పాన్స్. అందరంటే ఏ సర్టిఫికేట్ వచ్చింది ఫ్యామిలీ సినిమా కాదనుకున్నారండి. లోపల ఫ్యామిలీ చూసినా కానీ నిండుగా ఉన్నారు. అంటే చాలా ఫ్యామిలీ ఎమోషన్స్తో ఉన్న సినిమా అండి. కొంచెం యాక్షన్ కొంచెం ఉంటామని కొంచెం ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. జేసులో గారు, దివ్యపల్లి గారు, ఆనంది అందరితో చాలా మంచి ఫ్యామిలీ ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి సినిమాలో. డెఫినెట్గా ఫ్యామిలీ సీన్ అంటే మీకు బాగా నచ్చుతుంది. ఇంత హిట్ చేశారు, ఇంకా పెద్ద హిట్ చేయాలి మనస్ఫూర్తిగా. నెక్స్ట్ తర్వాత అందరం ఆల్మోస్ట్ గ్యాప్ ఇచ్చి వచ్చాం. బట్ ఏంటంటే రెస్పాన్స్ ఫ్రమ్ ద ఆడియన్స్ చాలా బాగుంది. సో ఏదో లాస్ట్ ఒక 2 months బ్యాక్ ఒక రిలీజ్ ఉన్న ఫీలింగ్ ఉంది మాకు. అండ్ వర్డ్ ఆఫ్ మౌత్ చాలా బాగుంది. సో వెరీ హ్యాపీ. అండ్ ఇంకా చూడని వాళ్ళు తప్పకుండా ఈ సినిమా చూడాలి. అందరికీ నమస్కారం. మాకు చాలా 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 హ్యాపీగా ఉంది ఈరోజు మీ గుంటూరుకి రావడం. గుంటూరుకి ఈ గుంటూరులో వచ్చాడు.
ఎన్నో సంవత్సరాలు అయింది ఇలా ఒక సక్సెస్ టూర్కి, సక్సెస్ మీట్కి ఇలా ఊరూరిన వచ్చి అందరిని కలుసుకొని వాళ్ళ ప్రేమని, అభిమానాన్ని, వాళ్ళ కేరింతల్ని థియేటర్లో అవన్నీ చూస్తుంటే నిజంగా మనసు చాలా నిండుగా ఉంది. అండ్ ఈ సినిమాని ఇంత గొప్ప విజయం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. మా సినిమాని ఇలాగే ఇంకా పెద్ద విజయం చేయాలని, ఎవరైతే చూడలేదో చూడని ప్రతి ఒక్కరు వచ్చి కంపల్సరీ ఈ సినిమా చూడాలని, చూసిన వాళ్ళు మళ్ళీ చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ ఆల్ అండ్ ఇలాగే మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి విధ్వంసపూరితమైన ఆలోచనలకి నిదర్శనమే తెలాని పర్యటన అని ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర అన్నారు. గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర మాట్లాడారు. ఈ రోజు జగన్ పర్యటన ఒక చీకటి పర్యటన అని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో ఎన్నో ఘటనలు తెనాలిలో జరిగాయి అని గుర్తు చేశారు. డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ ని ఆపి దౌర్జన్యం చేసిన వారిని పోలీసులు తీసుకువెళ్లి శిక్షించారని చెప్పారు. వారిని కొట్టడం సరైందా కాదా అనే అంశాన్ని నిర్ధారించాల్సింది కూడా న్యాయస్థానమేనని తెలియజేశారు. ప్రతిపక్ష హోదా లేకపోయినా తన ప్రవర్తనతో జగన్ 2.0 చూపిస్తున్నారని తెలియజేశారు. పోలీస్ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించాలా? నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి అదే పోలీసుల చేత సెల్యూట్ కొట్టించుకున్నాడు. ఆ పోలీస్ కుటుంబాన్ని, బీసీకి చెందిన పోలీసుని, దళిత మహిళ అయిన ఆయన భార్యను ఎందుకు పరామర్శించాలా? ఎందుకు ఈ గంజాయి బ్యాచ్ని పరామర్శించాడు? అంటే ఇది ఆయన మనస్తత్వానికి నిదర్శనం. జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన దృక్పథాన్ని తెలియజేస్తా ఉంది. ఆయన విధ్వంసపూరితమైన ఆలోచనలకి ప్రతిరూపమే ఇవాళ పర్యటన. రెండోది నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఆయన అంటే ప్రజలు ఆయన 5 సంవత్సరాల పరిపాలన చూసి జగన్మోహన్ రెడ్డి యొక్క పాలనని, ప్రభుత్వాన్ని కోకట వేడిలో పెగిలించి బంగాళాఖాతంలో కలిపారు. చివరికి ప్రతిపక్ష హోదా కూడా ఇలా ప్రతిపక్ష హోదా కోసం అడుక్కుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇది ఆయనకు అర్హత లేకపోయినా, సంఖ్యాబలం లేకపోయినా నాకు ఎందుకు ఇవ్వరని అడుక్కుంటున్నాడు. కానీ ఆయన వైఖరి మారలేదు, మాట తీరు మారలేదు అనే దానికి ఒకటి ఖచ్చితంగా ఆయన మాటలో జరుగుతుంది. ఏమంటాడు ఆయన? చంద్రబాబు మీద అంట 24 కేసులు ఉంటాయి. 24 కేసులు ఉన్న చంద్రబాబునంట నటి రోడ్డు మీద తీసుకొచ్చి కూడా ధర్మమా అని ప్రశ్నిస్తాడు. ఎవడు పెట్టిన కేసులు అయ్యి నువ్వు పెట్టినాయేగా? నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత కదా చంద్రబాబు గారి మీద కేసులు ఉన్నాయి. అంతకుముందు చంద్రబాబు గారి మీద కేసులు ఉన్నాయా? లేవే. నువ్వు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ప్రతి అంశాన్ని ఆయన పర్యటనలో ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక విధ్వంసాన్నో రెచ్చగొడతాం. నీ అధికార పార్టీకి సంబంధించిన మంత్రులను పెట్టి, నీ వైకాపా పార్టీ గుండాలను పెట్టి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.